హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వస్తు మీద కేరింగ్ చూపించడంతో పాటు తనతో టైం స్పెండ్ చేస్తూ కబుర్లు చెబుతూ వసుకి దెయ్యం కథ చెప్పి భయపెడతాడు కదా రిషి. తర్వాత వసు రిషి ఇండియా వెళ్ళడానికి టైం దగ్గర పడుతోంది. ఆఫీసులో ఏ రేపు ఇండియా వెళ్ళిపోతున్నావు కదా, పార్టీ లేదా? మళ్ళీ ఎప్పుడొస్తావు? వస్తావా అని అడుగుతూ ఉంటారు వసు ఫ్రెండ్స్. ఎందుకు రాను? ఖచ్చితంగా వస్తాను. నేను లేకపోతే ఈ కంపెనీ ఎలా రన్ అవుతుంది? మన గాసిప్స్ ఏమైపోతాయి అని అంటుంది స్మైల్ చేస్తూ. వాళ్ళు కూడా స్మైల్ చేస్తూ, ఇంతకీ మీ అన్నయ్య పెళ్లికి మేం కూడా రావడానికి పర్మిషన్ తీసుకుంటాను రిషి సార్ దగ్గర అని చెప్పావు కదా, అడిగావా? రిషి సార్ ఏమన్నారు? పర్మిషన్ ఇచ్చారా? మేము రావడానికి వీలు కుదురుతుందా అని అడుగుతూ ఉంటారు. రిషి సార్ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మా అన్నయ్య పెళ్లికి ఖచ్చితంగా వస్తారు. అలా నేను అరేంజ్మెంట్స్ చేస్తాను కదా అని అంటుంది వసు. వసు వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటే వసు వెనకాలే రిషి నిలబడి ఉంటాడు. రిషిని చూసి అందరూ కూడా సిట్రైట్ అయిపోతారు. ఏమైంది? అందరూ ఒక్కసారిగా ఎవరి చైర్లో నుండి వాళ్ళు డిస్పస్ అయిపోయారు అని అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది. రిషి ఉంటాడు. షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. రిషి సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళిపోతూ తన ఫోన్ నుండి వసు ఫోన్కి మెసేజ్ పెడతాడు. వసు మెసేజ్ చూసుకుని, ఏంటి ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నాడు, మెసేజ్ పెట్టాడేంటి, తిడుతూ మెసేజ్ పెట్టాడా అని అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేస్తోంది. కమ్ టు మై క్యాబిన్ ఇమీడియట్లీ అని మెసేజ్ చదివి ఆశ్చర్యపోతూ, మీటింగ్ పెట్టాను అని తిట్టడానికి క్యాబిన్కి రమ్మంటున్నాడా? ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే మళ్ళీ అదొక సమస్య అవుతుంది, వెళ్ళాలి అని అనుకుంటూ వసు ఓ ఫైల్ తీసుకుని రిషి క్యాబిన్కి వెళ్తుంది. రిషి తన చైర్లో కూర్చుని ఫైల్ ఏదో చెక్ చేస్తూ ఉంటాడు. వసు డోర్ ఓపెన్ చేసి మే ఐ కమిన్ సార్ అని అంటుంది. రిషి పట్టించుకోడు, వినిపించనట్టే ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు. వసు విసురుగా లోపలికి వచ్చి, బావా పిలుస్తుంటే పలకవేంటి అని అడుగుతుంది. లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా అని అడుగుతాడు. పర్మిషన్ అడిగితే స్పందించట్లేదు కదా, బిజీగా ఉన్నావు కదా, అందుకే నేనే వచ్చాను అని అంటుంది. బిజీగా ఉన్నాను అని కనిపిస్తుంది కదా, వెయిట్ చేయాలి కదా, ఇలా లోపలికి రావడం ఏంటి అని అడుగుతాడు. నన్ను ఎందుకు రమ్మన్నావు? ఇమీడియట్గా వస్తే ఇలా మాట్లాడుతున్నావా? సరే వెళ్ళిపోతాను అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, హే ఆగు, అంతా నీ ఇష్టమేనా రావడం వెళ్ళడం అని అంటాడు. అవును నా ఇష్టమే అని అంటుంది వసు రివర్స్లో. రిషి అలానే చూస్తూ, ఏంటి నువ్వు లేకపోతే ఈ కంపెనీ రన్ అవ్వదా అని అడుగుతాడు. వినేసావా? ఏదో సరదాగా అన్నానులే బావా, దాన్ని పట్టుకుని ఇంత రాద్ధాంతం చేస్తావా ఇప్పుడు అని అంటుంది. రాద్ధాంతమా? నేనేం చేశాను అని అంటాడు. కోపం చూపిస్తున్నావు కదా, నాకు అర్థమవుతుందిలే అని అంటుంది వసు. ఇంకా ఏంటి అన్నావు? నేను పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు అరేంజ్మెంట్స్ చేసి స్టాఫ్ని తీసుకువెళ్తావా? సరే, నీ ఇష్ట ప్రకారమే. నేను పర్మిషన్ ఇవ్వకుండా తీసుకువెళ్ళి చూద్దాం, ఎలా తీసుకువెళ్తావో చూస్తాను అని అంటాడు రిషి. అదేంటి బావా, మొన్న చెప్పావు కదా పర్మిషన్ ఇస్తాను అని, అందుకే అలా బిల్డప్ ఇచ్చాను, మళ్ళీ పర్మిషన్ ఇవ్వను అంటావేంటి అని అడుగుతుంది గోముగా. నువ్వు నన్ను కూల్ చేయాలని ప్రయత్నించకు అని అంటూ రిషి సిస్టమ్ చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఇప్పుడు ఇచ్చిన మాటని వెనక్కి తీసేసుకుంటావా అని అడుగుతుంది బొంగమూతి పెడుతూ. లేదులే కానీ నీకు విషయం చెప్పాలని పిలిచాను అని అంటాడు. ఏంటి బావా అది అని అంటుంది. నా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయింది, నువ్వు ఒక్కదానివే ఇండియా వెళ్తున్నావు అని అంటాడు. వసు షాకింగ్గా చూస్తూ, అదేంటి నేను ఒక్కదాన్నే వెళ్ళడం ఏంటి, నువ్వెందుకు రావు అని అడుగుతుంది. కొంచెం వర్క్ ఉంది అని అంటాడు. అదేంటి బావా, ఇద్దరం వెళ్తున్నాం అన్నావు కదా, మళ్ళీ నన్ను ఒక్కదాన్నే పంపించడం ఏంటి అని అడుగుతుంది చాలా షాకింగ్గా. మనకి ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, మీటింగ్స్ ఉన్నాయి, దాని గురించి ఆలోచిస్తున్నాను, అందుకే నేను లేకపోతే బాగోదు అని నా టికెట్ని క్యాన్సిల్ చేశాను. నిన్ను ఒక్కదాన్ని పంపించాలి అన్నా అది కూడా నాకు కష్టమే. ఇక్కడ నుండి తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారేమో తెలుసుకుని వాళ్ళతో పంపిస్తాను అని అంటాడు రిషి. వసు ఏమీ మాట్లాడకుండా డల్ అయిపోతుంది.
రిషి క్యాబిన్లో నుంచి బయటకు వచ్చేసి సైలెంట్గా తన చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ కదా, బావ లేకపోతే బాగోదు. కంపెనీ వర్క్ కదా, పాపం బావ మాత్రం ఏం చేస్తాడు? బావ కూడా రావాలని టికెట్ బుక్ చేసుకున్నాడు కదా, కానీ అనుకోకుండా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అని అనుకుంటూ ఆలోచించుకుంటూ తన మనసుకి సర్ది చెప్పుకుంటూ ఉంటుంది. ఛ, బావతో కలిసి జర్నీ చేస్తున్నాను అని ఎంతో అనుకున్నాను, కానీ ఇలా అయింది అని అనుకుంటూ డల్గా ఉంటుంది. అంతలో సుహాస్ అటువైపుగా వెళ్తూ, ఏంటి వసు, అంత డల్గా కనిపిస్తున్నావు, ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదు సుహాస్ అని అంటుంది వసు. ఏదో ఉంది, అందుకే నీ ఫేస్ చాలా డల్గా కనిపిస్తుంది అని అంటాడు. అవునా అని అంటుంది ఆశ్చర్యంగా. "హ్మ్, నీ ఫేస్లో ఆ డల్నెస్ ఇట్టే తెలిసిపోతుంది తెలుసా. దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు, రేపు ఇండియా వెళ్తున్నాను కదా, ఇక్కడ మీ అందరూ బాగా అలవాటైపోయారు, మీ అందరినీ చాలా మిస్ అవుతాను, అది గుర్తొచ్చి ఆలోచిస్తున్నాను అని అంటోంది వాసు. నువ్వు మమ్మల్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఓ పని చెయ్యి అని అంటాడు సుహాస్. ఏంటది అని అంటుంది వాసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియాలో నువ్వు కంపెనీ స్టార్ట్ చేయి, మంచి ప్యాకేజెస్ ఇవ్వు మా అందరికి, మేమందరం కూడా నీ కంపెనీలో జాయిన్ అవుతాం, అప్పుడు అందరం అక్కడే ఉంటాము, అప్పుడు నువ్వు మిస్ అవ్వు అని అంటాడు నవ్వుతూ. వసు కూడా స్మైల్ చేస్తూ, నీ నోటి వాక్కు ఫలించాలని కోరుకుంటున్నాను, ఏదో ఒక రోజు నేను కంపెనీ స్టార్ట్ చేయాలి అని అంటుంది వసు. వసు ఫేస్ డల్గా పెట్టి వెళ్ళిపోయింది. ఏం చేస్తుంది అని అనుకుంటూ రిషి తన క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి వసు దగ్గరికి వస్తూ ఉంటాడు. సుహాస్తో నవ్వుతూ మాట్లాడడం చూసి సుహాస్ ఏం మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఏమైంది సుహాస్ అని అడుగుతాడు రిషి. ఏం లేదు సార్, వసు డల్గా ఉంటే ఎందుకు అలా ఉన్నావు అని అడిగాను. తను ఇండియా వెళ్ళిపోతుందంట కదా, అందుకే మా అందరినీ మిస్ అవుతాను, అందుకే డల్గా ఉన్నానని చెప్తుంది అని అంటాడు సుహాస్. రిషి వసు వంక చూస్తాడు. వసు సైలెంట్గా ఉంటుంది. సార్, మొన్న అప్పుడు మాటల్లో మీరు కూడా వెళ్తున్నారు అని చెప్పారు కదా, మీరు కూడా వెళ్తున్నారా, మళ్ళీ ఎప్పుడొస్తారు సార్ అని అడుగుతాడు సుహాస్. లేదు సుహాస్, నేను వెళ్ళట్లేదు, నేను తర్వాత వెళ్తాను, ముందు తనను పంపిస్తున్నాను, కానీ ఒంటరిగా ఎలా పంపించాలో అర్థం కావడం లేదు, మీటింగ్స్ ఉన్నాయి, అందుకే నా టికెట్ని క్యాన్సిల్ చేశాను అని అంటాడు రిషి. అవునా సార్, అయ్యో ఇప్పుడెలా, వసు ఎలా వెళ్తుంది అని అంటాడు సుహాస్. అదే ఆలోచిస్తున్నాను, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇండియా వెళ్తున్నారేమో అని తెలుసుకుంటున్నాను అని అంటాడు రిషి. సుహాస్ ఆలోచిస్తూ ఉంటాడు. సార్, రేపు వసు వెళ్ళబోయేది ఎన్ని గంటల ఫ్లైట్కి అని అడుగుతాడు. రిషి టైం చెప్తాడు. సార్, సేమ్ ఫ్లైట్కి మా కజిన్ బ్రదర్ ఒక అతను వెళ్తున్నాడు ఇండియా, మీకు ఇబ్బంది లేదు అనుకుంటే అతనితో పంపించొచ్చు, అతను చాలా మంచివాడు, చాలా కేరింగ్గా చూసుకుంటాడు, దానిలో సందేహపడాల్సిన అవసరమే లేదు, మీరు పంపిస్తాను అంటే నేను తనతో మాట్లాడతాను అని అంటాడు సుహాస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో ఒకరి హెల్ప్ తీసుకోవాలి, లేకపోతే చాలా కష్టం, వసు కంపల్సరిగా వెళ్ళాలి, నేను తర్వాత వెళ్ళినా పర్వాలేదు అని అనుకుంటూ రిషి, సరే సుహాస్, తనతో నువ్వు మాట్లాడు, మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది లేదు అంటే ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ కలుసుకుందాం అని అంటాడు రిషి. సరే సార్ అని అంటాడు సుహాస్. వసు రిషి వంక అలానే చూస్తూ ఉంటుంది. రిషి ఆ చూపులను తట్టుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చాక కూడా వసు ఏం మాట్లాడదు రిషితో. లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. వసు, నేను హెల్ప్ చేయనా అని అంటాడు రిషి. పర్వాలేదు బావా, నేను చేసుకుంటాను అని అంటుంది. రిషి దగ్గరికి వెళ్ళి, ఏంటి అలిగావా, నాతో సరిగా మాట్లాడడం లేదెందుకు అని అంటాడు. అదేం లేదు బావా, నేనెందుకు అలుగుతాను అని అంటుంది. మరి ఎప్పట్లా మాట్లాడడం లేదు అని అంటాడు. కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అని అంటుంది. అవునా, కాఫీ తాగుతావా అని అంటాడు. వద్దు అని అంటుంది. పోనీ టీ తాగుతావా అని అడుగుతాడు. వద్దు బావా అని అంటుంది. నీ మాటలే చెప్తున్నాయి నువ్వు అలిగావని అని అంటాడు. నా మనసులో ఏముందో నువ్వు తెలుసుకోలేవు, కానీ అలిగానని మాత్రం తెలుసుకుంటావు అని అనుకుంటూ ఉంటుంది రిషిని షార్ప్గా చూస్తూ వసు మనసులోనే. ఏంటలుక్కు, ఆ చూపుకు అర్థమేంటి అని అడుగుతాడు. హ, నాకు తెలియదు బావా, నేను మామూలుగా చూసా, నువ్వు ఇష్టం వచ్చింది నువ్వు అర్థం చేసుకో అని అంటుంది. ఇదిగో,
ఈ వంకర టింకర మాటలేంటి? నేనేదో కావాలని క్యాన్సిల్ చేసినట్టు మాట్లాడుతున్నావు. మీటింగ్ ఉంది అని చెప్తున్నాను కదా అని అంటాడు. బావా, నేను దాని గురించి ఏమీ ఆలోచించడం లేదు. అసలు ఆ టాపిక్ కూడా మర్చిపోయాను. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను దాని గురించి ఏమైనా నిన్ను ప్రశ్నించానా? ప్రశ్నించలేదు కదా, అడగలేదు కదా, మరి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని అంటుంది. ఏం మాట్లాడాలో అర్థం కాక వసు వంక అలానే చూస్తూ ఉంటాడు రిషి. వసు తన సర్దిన బ్యాగ్స్ ని పక్కన పెడుతూ, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో బావా, నేను కూడా పడుకుంటాను, నిద్ర వస్తుంది అని అంటుంది. రిషి కామ్గా వెళ్ళిపోతాడు తన రూంలోకి. వెళ్ళి పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు. నిద్ర పట్టదు. ఇక్కడ వసు పరిస్థితి కూడా అంతే. నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ పడుకుని. రిషి కూడా అటు ఇటు మెదులుతూ ఎప్పటికో నిద్రపోతాడు. కొంతసేపటికి రిషి దగ్గరికి వసు వస్తుంది. రిషిని అలానే చూస్తూ ప్రేమగా దగ్గరికి వెళ్తుంది. రిషి అటుపక్కకు తిరిగి నిద్రపోతూ ఉంటాడు. వసు బెడ్ పైన కూర్చుంటుంది. మనసంతా ఏదోలా ఉంది బావా, నిద్ర పట్టట్లేదు అని అంటూ రిషి పక్కనే పడుకుంటుంది. రిషి అటువైపు తిరిగి నిద్రపోతూ ఉండడంతో వసు రిషి మీద చేయి వేసి రిషికి దగ్గరగా జరిగి, బావా, నిన్ను నేను తప్పు పట్టట్లేదు. కంపెనీ కూడా నీకు ఇంపార్టెంటే కదా. కానీ నీతో జర్నీ చేయాలి అని నేను ఎంతో ఆశపడ్డాను. నీతో కలిసి ప్రయాణం చేస్తున్నందుకు ఎంత సంబరపడ్డాందో నా మనసు నాకే తెలుసు. కానీ ఇలా సడన్గా నువ్వు టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇలా ఒంటరిగా వెళ్ళాలంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నిన్ను విడిచి వెళ్ళాలి అంటే నా మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అది నీకెందుకు అర్థం కావట్లేదు? ఏమోలే, మనం అనుకున్నవన్నీ జరగాలని లేదు కదా. ఎందుకో తెలీదు, మనసంతా చాలా వెలుతుగా అనిపిస్తుంది బావా. గుండె బరువెక్కి దుఃఖం తన్నుకొస్తుంది తెలుసా. కానీ ఏడిస్తే బాగోదు అని ఏడవలేకపోతున్నాను అని అంటూ తన కంట్లో నుంచి వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ తన మనసులోని బాధనంతా అటువైపు తిరిగి నిద్రపోతున్న రిషికి చెప్పుకుంటూ ఉంటుంది. బావా, నీకు హక్ చేసుకుంటే నీ బాధ స్ట్రెస్ అంతా పోతుంది కదా. నేను కూడా హక్ చేసుకోవచ్చా? ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. అప్పుడైనా ఈ బాధ తగ్గుతుందేమో అని అంటూ రిషి పక్కనే పడుకుని రిషి మీద చేయి వేసి మాట్లాడుతున్న వాసు ఒక్కసారిగా దగ్గరికి జరిగి హక్ చేసుకుంటోంది. అలా హక్ చేసుకోగానే అప్పటి వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉన్న తన దుఃఖం అంతా ఏడుపు రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నేను వెళ్ళాక నువ్వు త్వరగా వస్తావు కదూ, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నిన్ను నేను చాలా మిస్ అవుతాను అని తన మనసులోని భావాలన్నిటినీ నిద్రపోతున్న రిషికి చెప్పుకుంటూ ఉంటుంది వాసు. తర్వాత రోజు వాసు ప్రయాణం మొదలవుతుంది. లగేజ్ అంతా కారులో పెట్టేస్తాడు రిషి. వాసు డల్గా కారులో కూర్చుంటుంది. రిషి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు. అనయ్య, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏమాత్రం వస్తారాకి అనుమానం వచ్చేలా ప్రవర్తించకూడదు, అర్థమవుతుందా అని అంటాడు సుహాస్. నాకు తెలుసులేరా, అందుకేగా నా ఫేస్ కవర్ చేసుకుంటూ ఈ మాస్క్ ఈ క్యాప్ అన్నీ పెట్టుకున్నాను. నా ఫేస్ని వస్తారా అస్సలు గుర్తుపట్టలేదు అని అంటాడు శ్రీనీత్. కంగ్రాట్స్ అనయ్య, వదినతో కలిసి ప్రయాణం చేయబోతున్నావు, అది ఫ్లైట్ జర్నీ అని అంటాడు సుహాస్. థ్యాంక్స్ రా, నేను కూడా అనుకోలేదు ఇలా కలిసి వస్తుందని అని అంటాడు శ్రీనీత్. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.